బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఉగాది కదా గైస్, అందరూ హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్లో సక్సెస్ హ్యాపీనెస్ అన్నీ మంచిగా ఉండాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. ఈరోజు మేము ఒక లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాం. అది మీకు నచ్చుతుందో లేదో. నేను ఎప్పటి నుండో ఒక లాంగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. హార్ట్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చుతుందని అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ గో. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడే లేచానండి. లేచేటప్పటికి మా అమ్మ ఆల్మోస్ట్ స్నానం, ఇండ్లు అన్నీ కడగడాలు అన్నీ క్లీన్నెస్ అయిపోయింది. బట్ ఇదిగో ఇక్కడ మా చెల్లి ఆల్మోస్ట్ స్నానం అయిపోయింది. నేను మా పాప ఇప్పుడే లేచాము. నేను లేచి డ్రెస్సింగ్ సెలెక్షన్ చేసుకున్నాను. నాకు ఈ శారీ సూట్ అవుతుందో లేదో మీరే చెప్పండి. అంటే లాస్ట్లో కట్టిన తర్వాత కనిపిస్తుంది కదా, అప్పుడు మీరే ఎలా ఉందో చెప్పండి. నేను లేచేటప్పటికి మా అమ్మ ఆల్మోస్ట్ ద్వారబంధానికి నేను లేచి గబగబా వెళ్ళి బ్రష్ చేసేటప్పుడు మా అమ్మ ద్వారబంధానికి మామిడి కొమ్మలు పెట్టేస్తుంది. ద్వారబంధానికి మామిడి కొమ్మలు లేకపోతే దాని అందమే వేరు. పండగంటేనే ద్వారబంధానికి మామిడి కొమ్మలు పెట్టడం. అలా ఈ విధంగా మా అమ్మ పనుల్లో స్టార్ట్ అయింది. ఇలా పూజలు స్టార్ట్ చేయడం. అంటే ద్వారబంధానికి ఎందుకు కడతారండి మామిడి కొమ్మలు ఎంత పచ్చగా ఉన్నాయో మన ఇల్లు కూడా అంత పచ్చగా కలకల్లాడుతూ ఉండాలని పెద్దలు చెప్తారు కదా, కట్టాలి. ఇది ఒక ఆనవాయితీనేమో లేదు, కడితే ఇంటికి శుభం. అలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్టుకుంటారు, తోరణాలుగా కట్టచ్చు. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. మేమైతే ఈ విధంగా చేసుకున్నాం ఉగాది పండగ. మేమంతా గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదు, సింపుల్గా చేసుకున్నాం. ఇలా ద్వారబంధానికి తోరణాలు కట్టిన తర్వాత పూజలో స్టార్ట్ అయింది. మా అమ్మ పూజ స్టార్ట్ చేసిన టైంకి మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. ఉగాది అంటే ఇవన్నిటితో పాటు మెయిన్ కావాల్సింది ఉగాది పచ్చడి కదండి. ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టమో చెప్పండి. ఉగాది పచ్చడి అంటే తీయగా పుల్లగా అన్ని రకాలు అంటారు కదా, 7 రకాలు కలుస్తాయి అంటే 7 రకాల షడ్రుచులు కలుస్తాయని. కానీ ఉప్పు పులుపు అన్నీ కలిసి తగులుతుంటే మనకి చేదంటేనే అసలు పడదు. అందులో ఆ చేదు కూడా కలుపుతారు. కానీ ఆ పులుపు తీపి ఇవన్నీ కలిసినప్పటికీ ఆ చేదు మనకి ఏమనిపించదు కదండి. చూడండి ఇక్కడ మా పాప ఎలా చూస్తుందో. వాళ్ళ అమ్మమ్మ ముగ్గులేస్తుంది. ఇల్లన్నీ కడిగింది ముగ్గులేస్తుంది. ద్వారబంధాలకి, తులసమ్మ దగ్గర ఇవన్నీ ముగ్గులేసుకొని మా అమ్మకి నింపుగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఇలా తులసమ్మ దగ్గర అన్నీ రాత్రి అంతా పడుకోలేదండి, అలాగా ముగ్గులేసుకునే ఉంది. సరే తెల్లారి పండగ అంటేనే ఎవరికి రాత్రిలో నిద్ర పడ్డది కదా, సరే ఆ విధంగా ముగ్గులు వేసుకొని ఉంది. మా పాప అయితే అప్పుడే లేచింది. వాళ్ళ అమ్మమ్మ ముగ్గులు వేస్తుంటే వెనక తిరుగుతూ ముగ్గుల్ని చెరుపుకొని ఉంది. సరే తనని వాళ్ళ మమ్మీకి చెప్పేశాము. మమ్మీతో ఆడుకుంటుంది. మీరు ఎలా చేసుకున్నారండి ఉగాది పండుగ? పూజలు ఎలా చేశారు ఏంటి అవన్నీ కామెంట్లో చేయండి. మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. మాకు ఎలా ఉంటుంది, మేము అంత పెద్దగా ఏమి ఉండదు. మేము ఉగాది అంటే ఉగాది పచ్చడి చేయడం, ఏవైనా ఆ రోజు నచ్చినవి చేసుకొని ఉండడం, తినడం అంతే. దేవుడికి పూజ చేసామా అంతేగాని ఇది పెట్టాలి అది పెట్టాలి అని మాకు ఏం ఆనవాయితీ ఏం లేదు. ఇదిగో మా అమ్మ కలిగినట్టు ఇలా చేసుకుంది. మనం ఫ్రెష్ చేద్దాం రా అమ్మ అని మా పాపకు పిలుస్తుంటే, లేదా అమ్మమ్మ చేస్తుంది నేను చేస్తాను అని పక్కనే వాళ్ళ అమ్మమ్మ దగ్గర నిల్చొని ఉంది. సరే వాళ్ళ అమ్మమ్మ అలా పూజ చేసిన తర్వాత మా చెల్లి దగ్గరికి వెళ్ళేదండి. మా చెల్లి ఒక పనిలో ఉంది. మా చెల్లి ఏమో మామిడి పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తుంది. కొందరు పూజ అంటే స్పీడ్గా చేసేస్తారు, ఏదైనా పని ఉంటే స్పీడ్గా చేసేస్తారు. మా అమ్మ మాత్రం స్లోగా నింపాదిగా అన్నీ చదువుతుందండి. తనకు తెలియదు కానీ మొబైల్ చూసుకొని అన్నీ చదువుకొని మనసులో గుర్తున్నవన్నీ చదువుకుంటుందండి. చదువుకొని ఈ విధంగా మెల్లిగా స్లోగా చేసుకుంటుంది. ఇంకా ఈ వీడియోలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే ఒక లైక్ కూడా చేయండి. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా అయితే మేము మా ఇంట్లో పూజ చేసుకున్నామండి.
ఇదిగోటండి ఇప్పుడు మామిడికాయలను కడిగింది కదా, కడిగి ముక్కలుగా కోసింది. ముక్కలు కోసి ఇప్పుడు అందులో కొంచెం కారం వేసింది. కారం తగినంత వేసుకుంది. అంటే మనం ఎంత తినగలమో అంత వేసుకోవాలి. దానికి ఎక్కువ వేయాలి, తక్కువ వేయాలని లేదు. ఇప్పుడు కొంచెం ఇంత స్పూన్ స్పూన్‌తోని కాదు, సాల్ట్ కొద్దిగా వేసుకోండి. దానిలో కొద్దిగా ఘాటు ఉండాలి కదా, ఘాటు వల్ల మిరియాల పొడి నెక్స్ట్ ఒగరంటారు కదా, ఒగరంటే మిరియాల పొడి వేసుకుంటారు. అంటే కొంచెం వేసుకోవాలండి. దాంట్లో వేప పువ్వు లేనిదే ఉగాది పచ్చడి అనేది లేదు కదా, అందులో వేప పువ్వు వేసింది. కొంచెం వేసింది, మొత్తం మరింతగా వేసేద్దామని వేసేసింది. వేప పువ్వు మనం నోటికి తగిలితే తీసి జల్లేస్తాం అంతే. అందులో కొంచెం పులుపండి, ఎక్కువ వేసుకోకూడదు. పులుపు దానికి తగ్గట్టు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. దానికి సరిపోయినంత వేసుకుంటే మనకి అన్ని ఫ్లేవర్స్ తగులుతాయి. అంతా బాగుంటుందండి పచ్చడి. ఉగాది పచ్చడి తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉగాది రోజే చేసుకోవాలని లేదు, మామిడికాయలు దొరికితే ఇలా ఒకసారి చేసుకొని తినండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తుంది. ఈ బెల్లం మనకి కావాల్సినంత, అంటే తీపి ఉండాలి కదా, మెయిన్ తీపి. ఇవన్నీ ఉన్నా సరే తీపి ఎక్కువ ఉంటేనే ఈ చేదు ఇవన్నీ కలిపి తినగలము. అందులో కొంచెం బెల్లం వేసి కొంచెం మిక్స్ చేయండి. మా చెల్లెళ్ళు చెప్పాను కదా చిన్న చిన్నవి వేస్తుందని, ఇవి బెల్లం కూడా చిన్న చిన్నవి కలిపి వేస్తుంది. కొందరు వాటర్లో కలిపి వేసేసుకుంటారు. మేమైతే ఈ విధంగా వేస్తాము. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేయండి. అంటే ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా, అన్నీ బాగా కలగాలి. కలిసిన తర్వాత మనం తినడానికి బాగుంటుంది. లేదంటే అక్కడక్కడ ఉప్పు ఉండిపోవడం, లేకపోతే కారం ఉండిపోవడం అన్నీ వేస్తాం కదా, చేదు పులుపు ఉప్పు ఇవన్నీ కొద్దిగా బాగా మిక్స్ చేయండి. అందులో పులుపు కూడా వేస్తాం, బెల్లం కరగాలి. కొందరు కరిగించుకుంటారు, కొందరు కరిగించుకుంటారు. మాదైతే ఈ విధంగా అయింది ప్రాసెస్. ఎలా ఉందో, ఇంకా ఇందులో ఏమైనా కలపాలా, మీరేమైనా మర్చిపోయారా ఏమైనా చూడండి. ఇలా ప్రసాదం అయిపోయింది. దేవుడి మూలం అమ్మ పెట్టేసింది. ఇక్కడ దీపం పెడుతుందండి. మరి ప్రసాదం పెట్టకుండా దీపం పెట్టకూడదు కదా. సరే ప్రసాదం పెట్టింది. ప్రసాదం అయిన తర్వాత ఇప్పుడు దీపం పెడుతుందండి. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి లేకుండా దీపం పెట్టకూడదు కదా. ఈ విధంగా ఉగాది పచ్చడి అయిన తర్వాత మా అమ్మ దీపం స్టార్ట్ చేసింది, దీపం పెట్టింది. సరే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడతో మాది ఫినిష్ అయిపోయింది. అంటే మాది పచ్చడి అయిపోయింది, దీపం పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము తినడమే ఉంది. మేము ఇలా పూజ అయిన తర్వాత మేము బయటకు వెళ్ళామండి, గుడికి వెళ్ళాము. అంటే నాకు తెలియదండి, కొందరు కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అంటారు దీపం దగ్గర, కొందరు కొడతారు ఏమో మరి, మనకి తెలీదు. మనకి తాతల నాడు మన తరతరాలు వస్తున్న ఆనవాయితీని మనం పాటిస్తాం. మా అమ్మ కొడుతుంది.
సరే అయిపోయినట్టే, లాస్ట్లో ఆరతి ఇస్తారు కదండి, అలా మా అమ్మ ఆరతి ఇచ్చేసింది. మేము ఆరతి ఇచ్చే టైంకి అయితే వచ్చాము. ఫ్రెషప్ అయిపోయాము, మేకప్ అయిపోయాము, అన్నీ అయిపోయి ఆరతి ఇచ్చే టైంకి వచ్చాము. మా పూజ అయితే ఇంతటితో ఫినిష్ అండి. మేమైతే ఇలా చేసుకుంటున్నాం, మరి మీరు ఎలా చేసుకుంటున్నారో కొంచెం కామెంట్లో చెప్పండి. సరే, ఇంకా ఏమైనా పెట్టాలి చేయాలి అని అంటే మాత్రం మరి మాకు తెలీదు. మాకు తెలిసిన వరకు మేము చేసాం. ఆరతి తీసుకోండి అందరూ. ఈ వీడియో చూసిన అందరికీ మా అమ్మ ఆరతి ఇస్తుంది. చెప్పాను కదా, మీ బ్లెస్సెస్ మా మీద ఎంత ఉంటాయో మాకు కూడా మీ మీద అంతే ఉంటాయి. పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ ఈ విధంగా దేవుడి మీద అక్షింతలు వేసి మొక్కింది. ఏదో మొక్కిందంటే గట్టిగా మొక్కింది. చూడండి, ఉగాది పచ్చడి చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా. ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం? ఇదిగో మా చెల్లి పూజ అయిపోయింది కదా, స్టార్ట్ చేసిందండి ప్రసాదం. మీకేనండి, తీసుకోండి స్పూన్. అలాగే బయట తులసమ్మ దగ్గర కూడా ఇందాక దీపం పెట్టలేదు, అన్నీ సెట్ చేసింది కదండి. ఇప్పుడు దీపం పెట్టింది, ఇంట్లో దీపం అయింది, ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా దీపం అయింది. సరే, మా అమ్మ ఇక్కడ దీపం అయిన తర్వాత ఇప్పుడు మేకప్ అవుతుందండి మా అమ్మ. చూడండి, మా పాప స్నానానికి రెడీ అయింది. చెప్పాను, నేను చేశానని చెప్పాను కదా, మా పాప ఇప్పుడు చేస్తుందండి. ఇంకో మా పాపకు స్నానం చేసి మేకప్ చేస్తున్నాము. చూడండి, మా పాపకి ఇలాగా తలస్నానం చేసిన రోజు అయితే మాత్రం ఇలాగ తలకి కట్టమంటుందండి. అంటే పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా, ఆ విధంగా కట్టమంటుంది తలకి, లేదంటే ఒప్పదండి. అలా కట్టిన తర్వాత ఫస్ట్లో వాళ్ళ మమ్మీ ఇలా కొట్టుకుంది కదండి, అలాగే కొట్టమంటుందండి. తను కూడా నాకు ఇలా కొట్టమ్మా అంటుందండి. ఇప్పుడు చూడండి, తన హెయిర్ అలాగా డ్రై చేసాము. డ్రై చేసిన తర్వాత తనకి స్టైల్ అంటే గొప్ప ఇష్టం అండి, హెయిర్ లీవ్ చేయడం అన్నా. కానీ అలానే సమ్మర్లో అస్సలు ఒప్పదండి. చూడండి, హెయిర్ లీవ్ అయ్యి ఉంది కదా, డ్యాన్స్ వేస్తుందండి. డ్యాన్స్లు అంటే చాలా ఇష్టం. టీవీలో చూస్తుంది కదండి. ఏదైనా టీవీలో పాటలు రావాలే కానీ ఒక ఊపుతుందండి. ఇప్పుడు తనకు కూడా మేకప్ చేస్తున్నాను. చూడండి, మేకప్ అయిపోయింది. మేకప్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళింది, మొక్కుతుంది. ఎన్ని మొక్కులు మొక్కుతుందో తెలియదండి. మంచిగా చదువుకోవాలి, నాకు మంచి బుద్ధి రావాలి అని మొక్కుతుందండి. మేము పక్క నుండి నవ్వుకుంటామండి. ఎప్పుడు మా అమ్మ దీపం పెట్టినా వెళ్తుంది. ఈ విధంగా నాకు ఈ బ్యాంగిల్స్ సెట్ అయ్యాయో లేదో చెప్పండి. అలాగే ఇయర్ రింగ్స్ సెట్ అయ్యాయో లేదో చెప్పండి. ఈ శారీ మీదకి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మా చెల్లిగడ ఉన్నవన్నీ నేను కబ్జా చేసుకుంటున్నాను. ఈ లాస్ట్కి ఫైనల్గా ఈ లుక్ వచ్చిందండి. ఎలా ఉన్నానో చెప్పండి. ఇదిగో మా పాప కూడా, అమ్మ నేను కూడా వీడియోలో ఉంటాను తిప్పుతా అంటుంది. ఈ విధంగా ఫైనల్గా మా ముగ్గురం అయితే ఇలా రెడీ అయ్యామండి. మా అమ్మ పూజ అంతా అయిన తర్వాత మేము ఇలా ఫినిష్. హాయ్ అంటుంది మా పాప, కనిపించట్లేదు. మేమైతే లాస్ట్కి ఇలా మేము ఇలా ఉన్నామండి. లాస్ట్ మా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా చెల్లి అంతా నేను కాదు కానీ నన్ను మా చెల్లి ఎప్పుడు డామినేట్ చేస్తుందండి. నేను మా పాప బాగుండాలని మొక్కుకున్నాం. లాస్ట్కి అమ్మ నేను ఇలా పట్టుకుంటానని నాకు ఒక వీడియో తీయని మా అమ్మకి నేను రిక్వెస్ట్ చేశానండి. మా అమ్మ లాస్ట్కి ఇలా తీసింది. అందులో మా పాప నా చుట్టూనే తిరుగుతుంది, అక్కడక్కడే ఆడుతుంది. నేను ఎక్కడుంటే అక్కడేనండి, నాకు తోకలాగా ఉంటుంది. నేను ఒక ఫోటో తీసుకుందామన్నా నాకు ఉండదు. సరే, ఫైనల్గా ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళబోతున్నాము. మా పాప పట్టుకుంది కదండి, అందరూ అనుకోవచ్చు చిన్నపిల్లకి ఎందుకు పట్టుకోమంటున్నారు, మీరు పట్టుకోవచ్చు కదా అని. కానీ మా పాప అస్సలు మాకు ఇవ్వదండి. నేనే పట్టుకుంటా అన్నది. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళే వరకు తనే పట్టుకుందండి. అస్సలు వదలలేదండి. చూడండి ఎలాగ పరిగెడుతుందో. చెప్పాను కదండి, మేము రెడీ అయ్యేటప్పటికి లేట్ అయిందని. మేము గుడికి వెళ్ళేటప్పటికి మంచి ఎండ అండి, బాగా ఎండ ఎక్కింది. అయినా సరే ఎండలో మా పాప నడిచింది. ఇంకా ఫైనల్గా ఇలాగ వచ్చాము టెంపుల్కి. ఇది ఎక్కడో ఎవరికైనా తెలిస్తే, ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది ఏ టెంపులో. మేము ఇలాగ ఫైనల్గా ఈ టెంపుల్కి వచ్చాము.
దర్శనం అయిపోయింది మాది లాస్ట్కి. నేను వీడియోలో ఉన్నాను, మా చెల్లె దర్శనం చేసిందండి. నేను ఏదో చూసానా మామ అంతవరకే, నేనే అంతగా ఏం పట్టించుకోలేదండి. ఎందుకంటే నేను వీడియో వ్లాగ్ చేయాలా, ఇటు పక్క దేవుడికి మొక్కుతానా, ఏదో ఒక్క బిట్ మిస్ అయిపోతానేమో అనేసి ఈ విధంగా నేను వీడియో తీసుకున్నాను. తీర్థం టైంకి వచ్చాను, తీసుకున్నాను ప్రసాదం టైంకి. ఇదిగో లాస్ట్కి ఇలాగా, అందుకే లాస్ట్ తీర్థం ప్రసాదం తీసుకునే టైంలో బ్లర్ అయ్యింది వీడియో. మేమైతే ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నామండి ఆ రోజు. ఏ రోజు గుడికి వెళ్ళినా, ఉగాది రోజు ఫస్ట్ సంవత్సరం కదండి, ఆ రోజు గుడికి వెళ్తే సంవత్సరం అంతా బాగుంటుందని అంటారు పెద్దలు. మేము ఈ విధంగా మంచి చేసినా చెడు చేసినా గుడికి వెళ్ళకుండా తప్పరు కదండి ఎవరైనా. మేము ఈ విధంగా గుడికి వెళ్ళాము. మాలా ఎంతమంది ఇంట్లో పూజ చేసి మళ్ళీ గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారో చెప్పండి. ఈ లొకేషన్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, సరేనా? లొకేషన్ తెలిసే ఉంటుంది అందరికీ. చెప్పా కదండి, నేను టెంపుల్కి వెళ్ళానే కానీ వీడియో షూట్ చేసుకుని ఉన్నాను. ఈ వ్లాగ్లో ఇది కూడా కొంచెం ఉండాలి అని మా చెల్లె మొత్తం చేసిందండి పూజ అంతా. ఈ విధంగా చేసింది. లాస్ట్ ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. సరే, ఇక్కడ పూజ కంప్లీట్ అయితే పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. సరే, దాని దగ్గరికి వెళ్ళాము. ఇలా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పాప మా మమ్మీకి అడుగుతుంది, అమ్మ నేను కాలు పట్టుకోవచ్చా అంటే, ఆ పట్టుకోమ్మా అంటే, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటాను, ఇది ఇక్కడ పట్టుకోని మా చెల్లి చెప్తే అక్కడికి వెళ్ళి ఆ కాలు మీద చూడండి తెగ ముక్కేస్తుందండి. భక్తి ఉన్నది. భక్తి ఉండడం చేస్తే మరేమో భగవంతుడు చూస్తున్నాడు ఏ విధంగా. సరే, ఇలా